ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు యెషయా గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. నా యందు క్రోధము లేదు, గచ్చపొదలను బలు రాకాసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇది నాకు ఇష్టమైన వాక్యం. ఎన్నోసార్లు చదువుకొని ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. నాకేమీ కోపం లేదు, కానీ నన్ను నమ్మిన వ్యక్తి జీవితంలో పాపం ఉంటే సహించలేను, వెంటనే వాటిని కాల్చివేస్తాను అంటున్నారు దేవాది దేవుడు మన యేసయ్య. దేవుని ప్రేమించే వ్యక్తికి ఆయన యొద్ద ఇంతకంటే ఏమి భరోసా కావాలి? మనం ఆయన స్వాస్థ్యము. తన కుమారుని విలువైన రక్తముతో కొన్నారు. జాగ్రత్తగా కాపాడుకునే మంచి కాపరి మన యేసయ్య. మనలో పాపం ప్రవేశిస్తే ఊరుకోరు. ఆ పాపము కాల్చివేసి మరలా ఆ పాపంలో పడకుండా ఆ స్వభావం తీసివేస్తారు. మన స్వభావం పరిశుద్ధపరుస్తూ ఒక నిజమైన సాక్షిగా స్థిరపరుస్తారు మన యేసయ్య. అటువంటి ఉన్నత స్థాయిలో జీవిద్దామా? దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.